కర్ణాటక కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? నిజంగా ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా? కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ సిద్ధరామయ్య సీఎంగా ఉన్నాడు. డీకే శివకుమారు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. అయితే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడే ఒక అండర్స్టాండింగ్తో వాళ్ళు సీఎంని ఎన్నుకున్నారట. అప్పుడు వాళ్ళకున్న అండర్స్టాండింగ్ ఏంది అంటే 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య సీఎంగా ఉంటాడు, ఇంకొక 2.5 ఏళ్ళు డీకే శివకుమార్కి అవకాశం ఇస్తాము అని చెప్పిరట. అట్లా మీరు చెప్పిన మాట ప్రకారం ఆల్రెడీ 2.5 ఏళ్ళు అయిపోయింది. మొన్న నవంబర్ 20 తారీఖు రోజు 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇక మళ్ళీ ఇంకొక 2.5 ఏళ్ళు డీకే శివకుమార్ని సీఎంని చేయాలి కదా. మీరు చెప్పిన మాట ప్రకారమే ఇప్పుడు సీఎంని మార్చుర్రి అని డీకే శివకుమార్ వర్గం మాట్లాడుతుందట. ఇది కర్ణాటకలో మాట్లాడుకున్నాడు ఇంకో దగ్గర అయిపోయింది. ఇప్పుడు అది ఏకంగా ఢిల్లీకి చేరింది. వాళ్ళ అగ్రనాయకత్వం దగ్గరికి పోయింది పంచాయతీ అంతా. పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయబోతోంది వాళ్ళ అగ్రనాయకత్వం? మరి ముందే వాళ్ళకి హామీ ఇచ్చిందా అట్లా 2.5 ఏళ్ళు ఒకరు, 2.5 ఏళ్ళు ఇంకొకరు ఉండుర్రు అని? లేకపోతే ఇది మధ్యలో నుంచి వచ్చినటువంటి మాటలా? నిజంగానే అగ్రనాయకత్వం ఒకవేళ వాళ్ళకి అట్లాంటి హామీ కనుక ఇచ్చినట్లయితే ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు సీఎంని మారుచుతారా? అది మన పక్కనున్నటువంటి రాష్ట్రం. నిజంగా కర్ణాటకలో కనుక సీఎం మార్పు జరిగితే మరి తెలంగాణలో ఎట్లుంటుంది? తెలంగాణలో కూడా సీఎంని మార్చుతాం అనే ప్రపోజల్స్ ఏమైనా హైకమాండ్ నుంచి వస్తాయా? తెలంగాణలో పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి? కర్ణాటకలో ఒకవేళ సీఎం మార్పు జరిగితే కనుక అక్కడ మార్చిన తర్వాత నెక్స్ట్ హైకమాండ్ టార్గెట్ తెలంగాణనే కాబోతుందా? తెలంగాణలో కూడా ఏమన్నా మార్పులు ఉంటాయా? ఇప్పుడు ఇదే చర్చ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య నడుస్తుంది.